నమస్తే. ప్రజెంట్ మనం మధురానగర్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్నాం. ఈ మధురానగర్ మెట్రో స్టేషన్ పక్కన వారహి కన్సల్టెన్సీలో 1000 రూపాయల కోసం దారుణమైన హత్య జరిగింది. కేవలం 1000 రూపాయల కోసం, కేవలం 1000 రూపాయల కోసం వారహి కన్సల్టెంట్స్ సర్వీస్ యజమాని అయిన శశిధర్ రెడ్డిని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. హోటల్లో ఉద్యోగం పెట్టించినందుకు కేవలం 2500 రూపాయలు అంటే యాజమాన్యం తరపున, వారహి యాజమాన్యం తరపున 2500 కట్టించుకున్నందుకు అతను ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అతను మానేసి నా డబ్బులు నాకు కావాలి 2500 అని చెప్పినందుకు కేవలం ఇప్పుడు అంటే అతని దగ్గర 1500 ఉంటే 1500 ఇచ్చిన తర్వాత మిగిలిన 1000 రూపాయలు కూడా కావాలని చెప్పేసి అన్న గొడవ పెద్దదవ్వడంతో ఇక్కడ అతన్ని చంపేసిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు చెప్పిన కథనం ప్రకారం విజయవాడకు చెందిన జె శశికరణ్ రెడ్డి మరియు అతని భార్య నాగభారతి ఇద్దరు కలిసి ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. అయితే యూసఫ్గూడలోని వివిధ వేరు పేర్లతో ఇక్కడ కన్సల్టెన్సీని కూడా నడిపిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడనే వీళ్ళకున్న కన్సల్టెన్సీ ఏదైతే ఉందో మధురానగర్ మెట్రో స్టేషన్ పక్కన ఇక్కడ పిల్లర్ నెంబర్ 1482 పక్కనే అంటే ఈ 1482 పిల్లర్ నెంబర్ పక్కనే ఉంటున్న ఒక బిల్డింగ్ లో వీళ్ళు వారహి కన్సల్టెన్సీ పేరుతో ఒక కన్సల్టెంట్ సర్వీస్ ను నడిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిరుద్యోగులకు ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, ఎవరైనా తెలిసిన వాళ్ళకంటే ఉద్యోగాలు ఇప్పించడం వీళ్ళ మెయిన్ మోటోగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే గత నెలలో నల్గొండకు చెందిన ఒక యువకుడు అతడు నాకు ఉద్యోగం కావాలని చెప్పేసి వీళ్ళని సంప్రదించడంతో సరే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి అతని దగ్గర ఒక 2500 ముందుగా అంటే ఒక కన్సల్టెన్సీ రూల్స్ ప్రకారంగా ఒక 2500 రూపాయలు అతని దగ్గర వసూలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అతనికి ఇక్కడ బంజారాహిల్స్ లోని ఓ ప్రాంతంలో అతనికి ఉద్యోగం కూడా ఇప్పించారు. అంటే 2500 తీసుకొని అతనికి బంజారాహిల్స్ ప్రాంతంలోని ఒక ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది. అయితే కొన్ని రోజుల పాటు ఒక నెల రోజులు 2 నెలల వరకు అతని ఈ ఉద్యోగం చేశాడు. ఈ ఉద్యోగం చేసిన తర్వాత అతనికి నచ్చకపోవడంతో ఇక్కడికి మళ్ళీ తిరిగి ఈ కన్సల్టెన్సీ దగ్గరికి వచ్చి నాకు ఆ ఉద్యోగం నచ్చట్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి వీళ్ళతో కొంతవరకు వాగ్వాదం దిగాడు. సో ఆ వాగ్వాదం దిగిన నేపథ్యంలో ఈ శశిధర్ రెడ్డి అతనికి 1500 రూపాయలు ఇచ్చి మిగిలిన డబ్బు తర్వాత ఇస్తా అని చెప్పడంతో కొంతవరకు తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. తర్వాత అతను వెళ్ళిపోయాడు. సో మళ్ళీ తిరిగి ఇంకా మిగిలిన 1000 రూపాయల గురించి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా నా డబ్బులు నాకు కావాలి, నేను ఇచ్చేదాకా పోనని చెప్పేసి అనడంతో ఈ విషయంలో ఇద్దరి మధ్య కొంతవరకు వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి. సో అతను అప్పటికే పలుమార్లు ఇటు శశిధర్ రెడ్డిని, వారహి కన్సల్టెన్సీ యజమాని అయిన శశిధర్ రెడ్డిని బెదిరించాడు. నా మీద చాలా కేసులు ఉన్నాయి, నేను తలుచుకుంటే నేను ఏదైనా చేయగలుగుతానన్న విషయం కూడా అతనితో చెప్పడం జరిగింది. ఈ విషయంలో కోపోద్రుకుడైన ఈ శశిధర్ రెడ్డి మరియు ఇక్కడ ఉన్న నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి వీరిద్దరి మధ్యలో పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో అతనితో పాటు ఆ నిందితుడు కత్తిని కూడా వెంట తెచ్చుకొని అతని మెడ పైన దాడి చేయడం జరిగింది. సో ఈ దాడిలో శశిధర్ రెడ్డి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రిసెప్షనిస్ట్, ఈ వారహి కన్సల్టెన్సీకి సంబంధించిన రిసెప్షనిస్ట్ వెంటనే అతను ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి అతనితో ఎందుకు చంపుతున్నావు అని చెప్పేసి అతనితో గొడవ తిరగడంతో ఆమె మీద కూడా దాడి చేసి నిందితుడు పారిపోవడం జరిగింది. సో మనం చూడొచ్చు ఇక్కడ కడప దగ్గర కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని క్లోజ్ చేశారు ఈ రూమ్ ని. ఇక్కడ కడప దగ్గర అతను పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఈ రక్తం మడుగులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో కేవలం 1000 రూపాయల గురించి అత్యంత దారుణంగా చంపేసిన ఘటన ఇది. ఎంత దారుణం అండి! మానవతా విలువలు మర్చిపోయి ఇంత దారుణంగా కేవలం 1000 రూపాయల గురించి చంపేయడం ఎంతవరకు దారుణం. సో ఇక్కడి నుంచి వెళ్ళి ఈ తలుపు దగ్గర నుంచి వెళ్ళి పారిపోయి మెట్ల మీదకి వెళ్ళి అతను కిందికి పోవడం జరిగింది. మనకు మెట్ల మీద కూడా క్లియర్ గా రక్తపు మరకలు ఇంకా అట్లే ఉన్నాయి. మొత్తం రక్తపు మరకలు మొత్తం ఇక్కడ అట్లే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈ విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా అతను వాళ్ళ భార్య చెప్తున్న మాటలు వింటే ప్రతి ఒక్కరికి దుఃఖం ఆగదు. ఎందుకనంటే మొన్ననే శ్రీమంతమైంది, ఇంతలోనే భర్త చనిపోవడం, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆ భార్య పరిస్థితి ఆమె ఊహించని సిచ్యువేషన్ లో ఉంది. సో దీనిపైన ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖచ్చితంగా నిందితుడిని పట్టుకొని వీళ్లకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది.